హాయ్ హాయ్ చెప్పు ఫోన్ మాట్లాడుతున్నా హాయ్ హాయ్ మీ పేరు బెజవాడ కృష్ణ బెజవాడలో లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వెందుకున్నావు అంటే పని కోసం పని కోసం. సరే ఏ పని కోసం? ఏ పనైనా ఏ పని అయినా అండి. ఏం పని? నువ్వేం పని చేస్తున్నావు? పొలం పని. నేను అదే చేస్తున్నా. నీళ్లు పడతా దానికి. నీళ్లు పడతా మనిషి అది పట్టడానికి నీళ్లు? అదే నీళ్లు పోస్తా. నీళ్లు పోస్తారు. ఓకే ఫన్నీ క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తారా? ఫన్నీ క్వశ్చనా? ఫన్నీ క్వశ్చన్ అడుగు. తండ్రి కాని తండ్రి ఏంటి? ఏంది ఇదే? తండ్రి కాని తండ్రి ఎవరు? ఏంది ఇదే? ఈ ఆడ వినలేదు అబ్బాయి. తండ్రి కాని తండ్రి. మీరు తండ్రేనా? కాదు. నువ్వు తల్లివా? కాదు. మరి నేను తండ్రిని కాదు. నీకు నాకేం సంబంధం అయ్యా? మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్కి నా సంబంధం ఏంటి? తండ్రి కాని తండ్రి ఏంటి? ఏమో ఆన్సర్ చెప్పు నువ్వు. ఆలోచిస్తే తెలుస్తుంది. తండ్రి కాని తండ్రి. నాగార్జున గారు ఏం చెప్పలేదమ్మా. తండ్రి కాని తండ్రి ఏంటి? నాగార్జున గారు ఏంటండి మాకు ఇది? ఆలోచించండి. సీజన్ 8కి వెళ్తున్నాను. బిగ్ బాస్ కా అదొక్కరే తక్కువ. సరే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, ఎవరు వెళ్తే బాగుంటది అంటారు? బెజవాడ కృష్ణ బిగ్ బాస్ 8కి పోతున్నారని వచ్చింది, నిజమేనా? తమ్మేలు మాత్రం మీకు దండం పెడతా ఫోన్ లో వస్తున్నాయి. నిజంగానే వెళ్తున్నారా? లేదండి, వాళ్ళు తమ్మేలు అలా పెట్టుకుంటున్నారు. పెట్టారా అని అనుకోండి, నిజంగా మీకన్నా తెలుసు కదా. ఏమని తెలుసు? వెళ్ళరని. నేను వెళ్ళను, నాకు అక్కర్లేదు. ఎవరైనా వెళ్తే సపోర్ట్ చేస్తాను అంతవరకు. ఎందుకు వెళ్ళరు అంటే మీకు ఇష్టం? నువ్వు వెళ్ళు, నీకు సపోర్ట్ చేస్తాను నేను బయట ఉండి. వద్దొద్దు. పోయినసారి పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసి ఇప్పుడు ఇలా అయిపోయాం కథం. మీరు చేసే సపోర్ట్ చేశారు? బాగా చేసాం, మాకు సపోర్టా పెట్టాడు. తోట పెట్టాడా? బాగా పెట్టాడా? బాగా సపోర్టా తోటే పెట్టాడు అందరికి. మీరు ఎందుకు సపోర్ట్ చేయాలనిపించింది దానికి? అని ఒక రైతు బిడ్డ, రైతు అంటే కుటుంబాలు చనిపోయిన కుటుంబాలు అందరికి కూడా గెలిచిన డబ్బులు ఇవ్వడం జరుగుతుందని అనౌన్స్మెంట్ ఇచ్చాడు పెద్ద మనిషి. యాడిచ్చాడు? ఎవరికి ఒకరికి కూడా ఇలా. మీకు ఇచ్చారా ఏమన్నా? నాకెందుకు, నేను ఏమన్నా రైతునే కాదు కదా. ఫోన్ వస్తుంది. సరే ఆన్సర్ చెప్పండి. తండ్రి కాని తండ్రి. తండ్రి కాని తండ్రి. తండ్రి తండ్రి అదే ఎవరు తండ్రి? నీ తండ్రి. నా తండ్రి కాదు. తండ్రి కాని తండ్రి. ఏంది ఇది? తండ్రి కాని తండ్రి. తండ్రి కాని తండ్రి. తండ్రి కాని తండ్రి. తండ్రి కాని తాండ్రానా? తండ్రి కాని తండ్రి. తాండ్రా. తాండ్రా. మౌడు తాండ్రా. రైట్ ఆన్సర్. తండ్రి కాని తండ్రా, తండ్రి మౌడు తండ్రా. రైట్ ఆన్సర్. చేయి నొప్పి వచ్చి ఇట్లా అన్న అంతే. సరే గ్రామ్ కాని గ్రామ్ ఏంటి? ఏది? గ్రామం కాని గ్రామ్. కాదే ఆగే. గ్రామ్ కాని గ్రామ్. ఇది ఏంటో వెరైటీగా ఉంది. ఇది గ్రామం. వెరైటీగా ఉన్న క్వశ్చన్లు ఉండవా? గ్రామం ఏమో మరి తెలియట్లా. ఆలోచించండి. అబ్బాయిలు ఎందుకు లవ్ చేస్తారు? అబ్బాయిలు లవ్ ఎందుకు చేస్తారు? నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకుంటావు? ఆన్సర్ ఉందా? ఇక్కడ అంతే. ఇంట్లో వాళ్ళు చూస్తారు కాబట్టి. ఇక్కడ అంతే, మేము చూసుకుంటాం కాబట్టి. అక్కడ లవ్ ఎందుకు చేస్తారు అంటే ఏం చూసి చేస్తారు? అందమా, చదువా, డబ్బా? మంచి గుణం. గుణం ఏంటంటే తెస్తుంది. గుణ 360 సినిమా చూసారా? అక్కర్లా, తెలిసిపోద్ది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ గుణం మాకు తెలుసు కదా. మంచి పాప, మంచి అమ్మాయివి తెలుసు, చూస్తున్నాం కదా. ఏలే ఎప్పుడైనా మంచిగా ఒకలాగానే ఉంటుంది. శ్రీ విజయలాగానే ఉంటుంది. ఎందుకంటే మా విజయవాడ అమ్మాయి అంటే తగ్గేదేలే. నమ్మడం కాదు, అది సత్యం. నిజాలు చేదుగానే ఉంటాయి రావు గారు. నమ్మరు వాళ్ళు అంతే, వదిలే. సరే ఎప్పుడైనా లైఫ్లో అనుకున్నారా శ్రీ విద్య లాంటి అందమైన అమ్మాయి రావాలని? ఏం మరలా అందం ఏముంది? అందం పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేను వెళ్తా నా మొహం మీద ఎవడే యాసిడ్ దింగుతాడు, అందం పోద్దిగా. అందం ఎవడకి కావాలబ్బా? అందం వేసి అందం బొక్క ఏముండదు. మీకు కావాల్సింది గంధమా? గంధం కాదు, తన మనసు మంచిగా ఉంటే చాలు. మా నలుగురిని అర్థం చేసుకుంటే చాలు, అంతే. నలుగురిని అర్థం చేసుకుంటే నలుగురితోనే వెళ్ళిద్ది. మిమ్మల్ని అర్థం చేసుకుంటే నలుగురిని అంటే నలుగురు మగవాళ్ళని అర్థం చేసుకోమని కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ అమ్మని అట్లా. అందుకే అన్న నలుగురిని అర్థం చేసుకుంటే నలుగురితో వెళ్ళిపోద్ది. నువ్వు వెళ్ళిపోతావు, అందుకే. నేను ఇప్పుడే మంచిదాన్ని అన్నారు, నువ్వే అంటున్నావు కదా. మరి నువ్వే డెవలప్మెంట్. నలుగురిని అర్థం చేసుకుంటే నలుగురితో వెళ్ళిపోద్ది. అదే మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీతోనే ఉండిద్ది. ఉంటది, ఎక్కడికి పోదు, మంచిది. సరే ఆన్సర్ వచ్చేసి గ్రామ్ కాని గ్రామ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్. థ్యాంక్ యూ.